రీసెంట్గా ఏప్రిల్ 15 నుండి మా డిజ్నీ సెకండ్ హీట్ సైకిల్లోకి అయితే వచ్చింది. మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ సెకండ్ హీట్ సైకిల్లో వచ్చినప్పుడు మా మార్వల్ గారిని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది అయింది. మీతో షేర్ కూడా చేసుకున్నాను. చాలామంది అండర్ ప్యాడ్స్ వేయండి, కవర్ చేయండి అన్నారు. అలానే చేశాము. బట్ అయినా కూడా మా వాడు ఇంకా పడుకున్నప్పుడు, తను ఒక్కతే ఉన్నప్పుడు చాలా అనమాట. వాడి కష్టాలు వాడివి కదా, ఈమె కష్టాలు ఈమెవి. చాలా రెస్ట్లెస్, అసలుకి ఇంకా వదలలేదు తనని. అండర్వేర్ వేసినా కూడా స్నిఫ్ చేయడము, తన దగ్గరే ఉండడం, తను ఎవరినైనా ఎత్తుకుంటే పారిపోవడం, పరిగెత్తడం, ఇలా బాగా టార్చర్ చేశాడు. నాకేమో డిజ్నీ ఇప్పుడే ప్రెగ్నెంట్ అవ్వడం అలాంటివి ఇష్టం లేదు. బాగా హ్యాపీగా ఉండాలనేదే కోరిక. మేము ఒకరోజు వీళ్ళని ఇంట్లో వదిలి వెళ్ళాం బయట షాపింగ్కి. రిటర్న్ వచ్చేటప్పటికి ఇది పరిస్థితి. సో ఫస్ట్ షాక్ అయ్యాము. ఇంకా తర్వాత చేసేది ఏం లేక సైలెంట్ అయిపోయి ఇంకా వాళ్ళే కంఫర్ట్ అయ్యేంత వరకు ఊరికే ఉన్నాము. సో 1 టైం 2 టైం అనేది పెద్ద ఇష్యూ కాదులే అనుకొని లైట్ తీసుకున్నాము. ఏమంత కన్సర్న్ అనేది చూపించలేదు. మా డిజ్నీకి అయితే అస్సలు ఇష్టం లేదు. దాని మొహంలోనే కనిపిస్తుంది అనమాట. వాడిని ఈ పొజిషన్లో కూడా కొరకడం, అరవడం, కింద కూర్చోడానికి ట్రై చేయడం, చాలా నీరసం అయిపోయింది అనమాట. తను అర్థమయ్యేది ఈజీగా మాకు. బట్ ఆ మీటింగ్స్ జరిగిన తర్వాత మా డిగ్గు ఇలా చాలా డల్ అయిపోయింది అనమాట. చాలా అంటే ఇంకా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి దాక్కోవడం, పడుకోవడం, అస్సలు లేచేది కాదు. మేము తనని పైకెత్తినా లేచి కూర్చొనేది కాదు, పడుకొని ఉండేది. మేమే ఇంకా బలవంతంగా దాని సేఫ్ ప్లేస్ నుండి బయటికి తీసుకొచ్చి కూర్చోవడం. అయినా కూడా మొహం చూడండి ఎంత డల్గా, లేజీగా కూర్చొనే ఉండడం. అస్సలు లేయదనమాట. లేయదంటే లేయదు. ఏమైందో అర్థం కాదు. ఫుడ్ కూడా ఇంకా అస్సలు బాగా మానేసింది ఫుడ్. సరేలే, అన్నీ తినకపోయినా తన ఫేవరెట్స్ అయినా తింటుంది కదా అని చెప్పి ఇంకా అవే పెడుతూ ఉన్నాము. బట్ కంటిన్యూస్గా ఆమె ఇలానే డల్గానే ఉంది, లేజీగా ఉంది, యాక్టివిటీ లేదు, ఫేస్ అంతా డల్గా ఉంది. ఏమవుతుందో తెలియట్లేదు. బట్ సడన్గా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ వైట్ కలర్ వామిట్ అయితే చేసింది. సో యాసిడిటీ ప్రాబ్లం ఏమో అని చెప్పి మెడిసిన్ ఇచ్చాము. ఇంకా ఆ రోజంతా బాగానే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అలాగే వామిట్ చేసింది. మెడిసిన్ ఇచ్చాను. కానీ ఆ రోజు కంటిన్యూస్గా వామిటింగ్స్ అనేది అయ్యాయి. లాస్ట్ వామిట్ అయ్యేటప్పటికి ఇలా ఎల్లో కలర్లో అంతా వచ్చింది. ఇంక అప్పుడు భయపడిపోయాను. ఇంకా వామిట్స్ అయ్యేటప్పటికి ఈమె పరిస్థితి అయితే ఇలా అయిపోయింది. డీహైడ్రేట్ అయిపోయి మొహం అంతా ఇంకా అసలు ఏం లేదు, యాక్టివ్నెస్సే లేదు. ఇంకా సరే వెట్ దగ్గర తీసుకెళ్ళిపోదాము, ఇలానే ఉంటే ఇంకా ఫర్దర్ ఎస్కలేట్ అవుతుంది అని చెప్పి ఇంకా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. ఇంకా డిజ్నీని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరాము. యూజువల్గా అయితే మేము వెళ్ళే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. బట్ అక్కడ ఏంటంటే డాక్టర్ సర్జరీలో ఉన్నారు, 2 to 3 hours అవుతుంది అన్నారు. లేదంటే ఈవినింగ్ 6కి రమ్మన్నారు. సో సంగారెడ్డి నుండి సిటీకి వెళ్ళి మళ్ళీ అక్కడ వెయిట్ చేసి ఈవినింగ్ వర్క్ అంటే ఇబ్బంది అవుతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా మా డిజ్నీ సిచ్యువేషన్ కూడా ఏమన్నా ఇంకా వర్స్ట్ అవుతుందేమో అని చెప్పి నియర్ బై హాస్పిటల్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేసాము. సో అక్కడ ఒక క్లినిక్ ఉంది. ఈసారి అయితే కాల్ చేసి వెళ్ళాం వాళ్ళకు, ఏంటంటే అవైలబుల్ ఉన్నారో చెక్ చేస్తారా అని. వాళ్ళు రండి, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి అన్నారు. సో నియర్ బై ఈ వెట్ కేర్ క్లినిక్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాము. సో వెళ్ళగానే సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ బాడీ వెయిట్ చెక్ చేశారు అండ్ బాడీ టెంపరేచర్ చెక్ చేశారు. ఫీవర్ లేదు, హెల్తీ వెయిటే ఉంది. డాక్టర్కి చెప్పాను అనమాట, ఇలా తన ప్రైవేట్ పార్ట్ నుండి డిశ్చార్జ్ అయితే ఉంది అని. సో ఆమె స్పాటింగ్ ఏం లేదు రెడ్ కలర్లో, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమో అని చెక్ చేశారు. సో ఇన్ఫెక్షన్ కూడా ఏం కనిపించలేదు, పస్సు లాంటిది అని చెప్పి అన్నారు. ఓకే అన్నాను. ఇష్యూ ఏంటో రూల్ అవుట్ చేయాలంటే 3 ఆప్షన్స్ ఇచ్చారు: బ్లడ్ టెస్ట్, ఎక్స్రే లేదా అల్ట్రాసౌండ్. ఈ 3 చేస్తే యాక్చువల్ ఇష్యూ ఏంటనేది తెలుస్తుంది అన్నారు. సో ఇంకా డ్రిప్ అయ్యి పెట్టించి కొన్ని యాంటీబయాటిక్స్ వేశారు, ఇంకా ప్రిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు జస్ట్ డ్రిప్ పెట్టినందుకు మాత్రమే 1500 ఛార్జ్ చేశారు. డీటెయిల్స్ ఏం లేవన్నమాట, వాళ్ళు ఇష్టం వచ్చిన రౌండ్ ఫిగర్ ఇది. సో కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, 1 week వేయండి, రికవర్ కాకపోతే అప్పుడు ఫర్దర్ ఆప్షన్స్కి వెళ్దాము అని చెప్పి అన్నారు. ఇంటికి వచ్చేసాము. మా డిగ్గుగాడేమో అట్లనే ఉన్నాడు, వాడి కండిషన్ ఏం అంత బెటర్ ఏం అవ్వలేదు. తనకు వచ్చిన ప్రాబ్లం ఈ మెడిసిన్స్తోనే వెళ్ళిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేవి లేకుండా. హోప్ షీ విల్ బీ better soon.